హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పెరుగు సొరకాయ చేస్తున్నానండి. ఈ పెరుగు సొరకాయ టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిదండి. చేయడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పెరుగు వేసుకొని చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదైతే ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే మనం చూద్దామండి. సొరకాయని నేనైతే సగం తీసుకున్నానండి. ఈ సొరకాయని పైన తాటంతా తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లేతగా ఉన్న సొరకాయ అయితే చాలా బాగుంటుందండి. చాలా త్వరగా ఉడికిపోతుంది. నేనైతే లేతగా ఉన్న సొరకాయ తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనం సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పైన పీలంతా తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నట్లయితే త్వరగా ఉడికిపోతాయండి. ఇప్పుడైతే మనం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలు మొత్తం ఇందులో వేసుకోవాలండి. సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక టమాటో కట్ చేసుకుని వేసుకోవాలి. అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నట్లయితే వాటర్ ఏం వేయకుండానే ఈ సొరకాయ నుంచి వాటర్ వచ్చేస్తుంది. ఇవి బాగా మెత్తగా ఉడికిపోతాయి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి కొంచెం కల్లుప్పు అండి, మన టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇదంతా కూడా పప్పు గుత్తి తీసుకొని మొత్తం అంతా మెదుపుకోవాలండి. ఇలా పప్పు గుత్తితోటి మొత్తం అంతా మెదిపేసుకోవాలి. మెత్తగా అయినా మెదుపుకోవచ్చు, లేదా కొంచెం పలుకుగా అయినా మెదుపుకోవచ్చండి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులోకి మనము 1 కప్పు పెరుగు అయితే తీసుకోవాలండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి, లేకపోతే అవసరం లేదనుకుంటే వదిలేయచ్చు. ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి చిదిమిన వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసుకున్నానండి. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవి వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, 4-5 ఊరమిరపకాయలు వేస్తున్నానండి. ఈ ఊరమిరపకాయలు లేకపోతే ఎండుమిర్చి వేసుకోవచ్చండి ఇదే ప్లేస్లో. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్నటువంటి సొరకాయ కూరని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెరుగు వేసాం కాబట్టి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నట్లయితే సరిపోతుందండి. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడికించుకున్నట్లయితే సరిపోతుందండి. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకుంటే మనకు పెరుగు సొరకాయ అయితే మనకు రెడీ అయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పెరుగు సొరకాయ కూర చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ సొరకాయ కూరని అయితే మీరు ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.